మళ్లీ ఉద్రిక్తం. ఇరాన్ పైన అమెరికా వైమానిక దాడి, కువైట్ పైన ఇరాన్ క్షిపణుల వర్షం, ఇరాక్ వద్ద రవాణా నౌకపై దాడి, చర్చలు ఒప్పందంపై సందిగ్ధం, లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేస్తే చర్చలు ఆపేస్తామని టెహ్రాన్ అంటుంది. టెహ్రాన్ అంటే ఇరాన్ రాజధాని. సో సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా తయారైందంటే ఇరాన్ హెచ్చరిస్తున్నది, ఒకవేళ కనుక మీరు యుద్ధం కంటిన్యూ చేస్తే ఈ హార్మోజ్ జలసంధిని పూర్తిగా మూసేస్తామని. ఇది కనుక జరిగితే ఇక అన్ని దేశాలు తలకిందులైపోతుంది. అమెరికాకు ఇరాన్ వార్నింగ్ ఇస్తున్నదట. శాంతి చర్చలు అర్ధాంతరంగా నిలిపేసిన టెహ్రాన్, లెబనాన్పై దాడులు సీజ్ ఫైర్ ఉల్లంఘనే అని ఆరోపణ. ఆక్రమించిన ప్రాంతాల నుంచి ఐడిఎఫ్ వెనక్కి వెళ్లాలని డిమాండ్. అప్పటి వరకు ఎలాంటి చర్చలు జరపబోమని తేల్చి చెప్పిన ఇరాన్ అట. ఇరాన్ సిటీలపై అమెరికా మిస్సైల్ దాడి. వేగంగా స్పందించిన ఇరాన్, కువైట్ పైన డ్రోన్లు మిస్సైళ్లతో అటాక్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో అడ్డుకున్న కువైట్ అట. సో అమెరికానేమో ఇరాన్ మీద దాడి చేస్తుంది, ఇరాన్ ఏమో అమెరికా స్థావరాలున్న ఈ పశ్చిమాసియా గల్ఫ్ కంట్రీస్ ఖతార్ కానీ, కువైట్ కానీ, సౌదీ కానీ వీటి మీద దాడి చేస్తున్నది. వాళ్ళు ఎప్పుడైతే అటాక్ స్టార్ట్ చేస్తారో వీళ్ళు వెంటనే అటాక్ స్టార్ట్ చేస్తున్నారు. చివరికి ఇప్పుడు ఏమని బెదిరిస్తుంది ఇరాన్, మీరు ఇలాగే కంటిన్యూ చేయండి, మొత్తం హార్మోజ్ జలసంధిని మొత్తం మూసేస్తామని. ఇది అమెరికాకు ఇరాన్కు నష్టం కాదు, ప్రపంచ దేశాలకు తీవ్రమైన నష్టాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎందుకు జరుగుతున్నదంటే ఇజ్రాయెల్కి లెబనాన్కి మధ్య యుద్ధం ఉన్నది. సో ఇజ్రాయెల్ ఏం చేస్తుంది, లెబనాన్ మీద అటాక్ చేస్తుంది. లెబనాన్కి ఇరాన్కి మధ్య ఫ్రెండ్షిప్ ఉన్నది. సో మీరు లెబనాన్ మీద యుద్ధం ఆపకపోతే మేము అప్పటి వరకు మేము ఈ చర్చలే జరపము, అవసరమైతే ఆ హోర్ముజ్ జలసంధిని కూడా మూసేస్తామంటున్నారు. ఇజ్రాయెల్ అంటుంది అసలు లెబనాన్ మీద దాడి చేస్తే మీకేం సంబంధం అంటే, లేదు సంబంధం ఉన్నది, ఈ యుద్ధంలో భాగమే అది కూడా అని ఇరాన్ అంటున్నది. సో ఈ చర్చల ప్రతిష్టంభన కొనసాగుతున్నది. ఇది మరి ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది చూడాలి. సిచ్యువేషన్ అయితే చాలా వరస్ట్గా తయారైంది. శాంతి చర్చలు తక్షణమే రద్దు చేయాలన్న వ్యూహాత్మక నిర్ణయంపై ఇరాన్ ప్రభుత్వం మీడియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. లెబనాన్లో ఇజ్రాయెల్ ప్రభుత్వం సాగిస్తున్న అమానుష దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా ఒక భాగం. కానీ ఇప్పుడు లెబనాన్ సహా అన్ని ఫ్రంట్లలోనూ ఆ ఒప్పందాన్ని వారు పూర్తిగా ఉల్లంఘించారు. అందువల్ల మధ్యవర్తుల ద్వారా అమెరికాతో జరుగుతున్న దౌత్యపరమైన చర్చలను, పత్రాల మార్పిడిని ఇరాన్ చర్చల బృందం తాత్కాలికంగా నిలిపేస్తోందని స్పష్టం చేసింది. గాజా, లెబనాన్లో ఇజ్రాయెల్ సైన్యం సాగిస్తున్న దురాక్రమణ, క్రూరమైన చర్యలు వెంటనే ఆపాలి. లెబనాన్లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ సైన్యం పూర్తిగా వెనక్కి తగ్గాలి అని ఇరాన్ అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ విషయంలో ఇరాన్ అలాగే ఇరాన్ మద్దతు గల ప్రతిఘటన దళాల డిమాండ్లు నెరవేరేంత వరకు అమెరికాతో ఎలాంటి చర్చలు ఉండవని టెహ్రాన్ స్పష్టం చేసింది. మరి ఇప్పుడు ట్రంప్ ఏం చేస్తాడో చూడాలి. ట్రంప్ ఏమంటున్నాడట, కూల్ అండ్ రిలాక్స్ అంటున్నాడట. పశ్చిమాసియాలో ఇంత పెద్ద సంక్షోభం రేగుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తనదైన శైలిలో స్పందించారు. ఇరాన్ లోపల ఒక మంచి డీల్ కుదుర్చుకోవాలని ఆశిస్తోందని, అది వాషింగ్టన్ దాని మిత్రదేశాలకు లాభదాయకంగా మారుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాలు ఓపిక పట్టాలని సూచిస్తూ జస్ట్ సిట్ బ్యాక్ అండ్ రిలాక్స్, చివరికి అంతా సవ్యంగానే జరుగుతుంది, ఎప్పుడూ జరిగేది ఇదే కదా అంటూ ట్రంప్ వ్యాఖ్యానించిందట. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి పడుతున్నారు అని అనుకునే లోపే మళ్ళీ సిచ్యువేషన్ వర్స్ట్గా తయారవుతున్నది. చూడాలి ఏమైందన్నది.